ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవునికి మహిమయు కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాలంలో స్టార్టింగ్ ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. స్తోత్రం పరిశుద్ధ మహిమ సరశక్తి మంత్ర జీవంగల మహిమగల దేవానికి వందనాలు యేసుప్రభా. ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు యేసుప్రభా. ఈ ధన్యతను మాకు కలగచేసే దేవా నీకే స్తోత్రం నైనా. యేసుప్రభా ఈ సన్నిధిలో మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు. ఈ ఆరాధన చేసుకోనికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు. ఈ ధన్యత లేక ఎంతో మంది యేసుప్రభా కుటుంబిట్లాడుతున్నారు నాయన. వాళ్ళకు కూడా ధన్యత కలిగ ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళందరూ సరస్వతంగా వచ్చును గాక. దేవానికే వందనాలు. అందరికీ యేసుప్రభని సంధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎంత మంది యేసుప్రభ రానేక యేసుప్రభ మరి ఎంత మంది ఉద్యోగస్థలంలో ఉన్నారు ప్రభా, సేవలో ఉన్నారు ప్రభా, వారందరూ దీవించండి, ఆశీర్వదించి ఇంకా బలంగా సేవలో మీరు బలంగా వాడుకోండి ప్రభా. యేసుప్రభ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడ సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రం నాయన. ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు యేసుప్రభ. మరి కుటుంబాలు ఇంకా సంపూర్ణంగా మారలేదు ప్రభా. మరి కుటుంబాలంతా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసుకృష్ణ సంపూర్ణంగా మార్చడానికి శక్తి దయచేయండి. జీవంగల దేవానికి వందనాలు యేసుప్రభ. నిరాకడ యేసుప్రభ సమీపంలో ఉంది నాయన. మరి కుటుంబాలన్నీ సిద్ధపడాలా దేవా. ఇంకా అనేక మందికి సువార్త ఇంకా అందలేదు, వాళ్ళందరికీ సువార్త ప్రకటింపబడను గాక. దేవానికి వందనాలు. వారందరూ యేసుప్రభ సొంత రక్షకుడిగా స్వీకరించిన గాక. దేవాన్ని సంధికి పాదపీఠ దగ్గరికి రావాలా ప్రభా. ఆత్మలని సంధికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి నీ వాక్కును పంపించి ప్రతి ఒక్కరిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. సైతాన చీకట్లని కాల్చివేయబడును గాక. ప్రతి ఒక్క కుటుంబానికి ఉన్న బంధకాల కట్టని విరగొట్టండి. మరి ఎంతమంది రోగులతో పీడింపబడుతారో వాళ్ళందరికీ సంపూర్ణంగా స్వస్థత కలుగును గాక. జీవంగల మహిమగల దేవానికే స్తోత్రం నైనా. దేవాన్ని రాకడ సమీపం ఉంది నైనా. మరి సైతాన్ గడ ఎంతగానో విజృంభించే కుటుంబాలను యేసుప్రభ చెల్ల చేస్తున్నాయినా. వనుకునే కుయితలను నాశనం అయిపోను గాక ప్రభా. వనుకున్న తలంపురం తారుమారాను గాక. వాడు యేసుకృష్ణ నీళ్ళ పాతల బంధిస్తున్నాం నైనా. లహెత కబార కర జికిందర బార శీరియరసం రక్త ప్రోక్షణ మీద దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ అగ్ని కంచన మీరే పెట్టండి నాయన. సైతానుకున్న అధికారాన్ని కూలిపోవాలా. దేవానికి వందన. ప్రతి ఒక్క కుటుంబానికి సమాధానం నెమ్మది కలిగ చేయమని ప్రార్థిస్తున్నాం. జీవంగల దేవానికే స్తోత్రంలో నాయన. పరిశుద్ధమైన దేవానికే స్తోత్రం నాయన. నువ్వు పరిశుద్ధుడు, మేము కూడా అతి పరిశుద్ధంగా మేము జీవించాలా. మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి, పరిశుద్ధపరచండి నాయన. దేవ మేము పాపంలో పడిపోకుండా కలవలసిన జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. తండ్రి నీకే వందనాలు. జీవంగల దేవానికే స్తోత్రం. ఇక్కడ ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు. పాఠంతో మీరు మైపొందండి నాయన. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మా హృదయాలను ఇంకా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి మాత్ర నీకే స్తోత్రంలో చేస్తున్నాం. ఇంకా నీ రాకడకేసో ప్రభా మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పిస్తున్నారు ప్రభా. అందరి బట్టి నీకు వందనాలైనా. మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి నీకే స్తోత్రం అయినా. దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా అనేక ఆత్మ సంధికి తీసుకొని మేము రావాలా. అలాంటి శక్తిని మాకు దయచేయండి. అలాంటి పరిశుద్ధాత్మని మాకు కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాం. సర్వాధికారి అయిన దేవానికే వందనాలైనా. ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయం దయచేసి ప్రతి ఒక్క గంట మహిమ నీకే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దేవి సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయో కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై,
పాపములన్నీయో కడిగిన దేవా, నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నీ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నీ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం భూమికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా కోసం భూమికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మనమందరం నతానియల్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరి రాత్రికాల సమయంలో మనకి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. మరి దేవుడు మరి ఆయన చిత్తాన్ని ఎవరితోటైనా నెరవేర్చుకోవటకు సమర్థుడు ఆయన. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటకు ఆయన సమర్థుడు. ఎందుకంటే ఎవరినైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఆయన మరి ఆయనకు మించిన దైవము లేదు కాబట్టి మరి ఆయన అనేకులను అంటే పెటకుప్ప మీద నుండి గీదలను పైకెత్తువాడని, ఆయనను రాజులను గడ్డి దించి గడ్డి మేపించేవాడని కూడా మనం చూస్తున్నాం. ఆయన నిజమైన దేవుడు. ఆయన సమస్తానికి సైన్యములకు అధిపతి అయిన దేవుడు అయి ఉన్నాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమపరుస్తున్నాను. నామానికి మహిమ ఘనత చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధ స్తోత్రమైన ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన యేసుక్రీస్తు నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పాటల ద్వారా మేము పొందిన దేవ, ప్రార్థనకు జవాబు దయచేసిన దేవ స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తునామములో మేము మా తండ్రి వాక్యాలను విని అయినా మమ్మల్ని మేము సరి చేసుకొని సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటుంది సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తునామములో ప్రార్థించి వెళుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తునామములో. వాక్యం వినిపించలేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యము అది రెండంచుల వాడిగల ఖడ్గమై ఉన్నది. ఎందుకంటే మనుషులను మరి సమస్తము మన హృదయంలోనికి దూరి మనల్ని సరిచేసేదిగా ఉన్నది కాబట్టి మనం ఆయన మాటలకు లోబడే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఆయన చిత్తములో ఆయన చిత్తం ఏందో అది నెరవేర్చే వారిగా ఉండాలని దేవుని
సంకల్పమై ఉన్నది. అది ఆయన సంకల్పమై ఉన్నది కాబట్టి మనము ఆయనను గణపరిచేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఈ మనుషుడు ఆది నుండి మాట తప్పేవాడుగానే ఉంటున్నాడు. ఎందుకంటే ఆదామును దేవుడు చేసినప్పుడు మరి ఆయన దేవుడు ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఉన్నాడు. అయ్యా మరి నువ్వు ఈ పండు మాత్రం తినొద్దు అని చెప్పినా గాని మరి ఆ అవిధేయత వలన తిని దేవునికి మరి మరణానికి దగ్గరైనట్టుగా దేవునికి దూరమైనట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనుషుడు ఇప్పుడే కాదు మరి ఆది నుంచి మాట తప్పేవాడిగానే ఉన్నాడు. దేవుడికి మరి వ్యతిరేకంగానే ఉన్నాడు కాబట్టి మరి ఆయన మరి మాట్లాడుతూ ప్రతి ఒక్క మనుషుడు ప్రతి ఒక్క విధమైన ఆ కార్యములలో, ఎందుకంటే కంటి ద్వారా, హృదయం ద్వారా, తలంపుల ద్వారా మనుషుడు తప్పిపోతూనే ఉన్నాడు. కాబట్టి మనం చేసిన అపరాధములను బట్టి ఆయన మన పాపములు, మన శాపాలు, మన నరక శిక్షను ఆయన కలువరి శిలువలో భరించినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఈ జెఫన్యా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. దిలీప్ కుమార్ వాక్యం చదవాల. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మరి ఈ విధంగా రాయబడి ఉన్నది. దిలీప్ కుమార్. అయితే ఇక్కడ ఏముందంటే యూదా రాజుకు ఆమోను కుమారుడైన యెషయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషు కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే ఆ యూదారాజు దినములలో అంట ఈ విధంగా దేవుని మరి ప్రత్యక్షతలు జరుగుతూ ఉన్నాయి. అది ఆయన ఏర్పరచుకున్న వారికి మాత్రమే ఆయన ప్రత్యక్షతలు కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యూదారాజు ఆమోసు ఏలుబడి ఆమోసు కుమారుడైన యెషయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్య కుమారుడగు గెదల్యాకు జననమైన కూషు కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మరి మనుషులు చేసిన అపరాధములను బట్టి దేవుడు ప్రతి వారిని శిక్షించుటకు సమర్థుడు. ఎందుకంటే ఎవరిని కూడా ఆయన పక్షపాతి కాడు. ఆయన ఎవరికి పక్షపాతి కాడు కాబట్టి మరి ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతిఫలము ఇచ్చుటకు సమర్థుడుగా ఉన్నాడు దేవుడు. కాబట్టి మనము ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనంలో మరి ఏమీ మిగలకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చి వేసేదనని ఇక్కడ మాట్లాడుతున్నా. ఏమి మిగలకుండా చేస్తాను, ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను అంటుంది. ఇదే యెహోవా వాక్కు. ఏ మాత్రం కూడా ఒకప్పుడు నేను జల ప్రళయం ద్వారా మరి భూమిని ఒకసారి నాశనం చేసినా కూడా మనుషులు మరి మాట వినకుండా ఉన్నారు కాబట్టి మళ్ళీ అదే పదే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జెఫన్యాకు ప్రత్యక్షమై ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడంటే ఏమీ విడవకుండా భూమి మీద నా సమస్తమును నేను ఊడ్చివేసేదను అని. ఏమి కూడా ఉంచాడంట భూమి మీద, సమస్తమును ఊడ్చివేస్తా అంటున్నా ఆయన. భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదనని ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు అని ఆయన తన మరి ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఎవరెవరిని ఊడ్చివేస్తున్నాడు? భూమి మీద ఉన్న సమస్తమును అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మొదట మరి 3వ వచనంలో మనుషులనేమి పశువులనేమి అంటుంది. ఒకరిని వదిలి ఒకరిని నాశనం చేస్తానట్లేదు కానీ మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను అని. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను అంటుంది. భూమి మీద
ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలం చేసేదను అంట. ఇదే యెహోవా వాక్కు అని దేవుని మాటలు మరి బయలుపడుతూ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడంట సొదొమ గొమొర పట్టణాలు అవి ఓర్వలేకుంటున్నాయంట. కానీ వాటికంటే ఇప్పుడు ఆ ఓర్వ దగ్గర ఇప్పుడు అవే అవుతున్నాయి. మనుషులు చేసే అపరాధములు, మనుషులు చేసే విపత్తులు, మనుషులు కల్పించే కల్పనా కథలు, మనుషులను మోసం చేసే విధానాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవే ఓర్వదగినవిగా ఉన్నాయంట. ఆ సొదొమ గొమొర పట్టణాలు మనకు ఆ తీర్పు తీరుస్తాయని, సాక్ష్యం పలుకుతాయని, మాకంటే మీరే అన్యాయస్తులు అనే విధంగా మరి అట్టి విధంగా మనుషులు తయారవుతున్నారు కాబట్టి మరి అవన్నా ఓర్వదగినవిగా ఉన్నాయంట. అందుకనే ఇక్కడ అంటున్నాడు దేవుడు, మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చి వేసేదను అంటు. అంటే మనుషులకు పశువులకు తేడా లేకుండా ఇక్కడ ఉన్నదని మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఒక్కరిని కూడా ఉంచాను. ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవ్వరూ లేకుండానంట. ఆ సమయము దగ్గర పడిందేమో చెప్పలేము. ఎందుకంటే అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. మనము అప్పుడు కూడా నోవహు పిలిస్తే ఎవరు ఓడలోనికి రాలేదు. ఆయన ఆత్మస్వరూపిగానే ప్రకటించారు సువార్త. కానీ వారు మరి వెళ్ళని పరిస్థితిలో అతన్ని ఎగతాళి చేసేవారిగా ఉన్నారు. ఇప్పుడు మరి నమ్మిన వారు కూడా మరి దేవుని వాక్యానుసారంగా నడుచుకుందంటే అది కూడా తీసివేసినట్లుగానే చూద్దాంలే తర్వాత మనం ఉన్నాం కదా, ప్రార్థించుకుంటున్నాము కదా అని విధానంలో ఉంటే నడవదు. ఎందుకంటే ఇక్కడ అదే అంటున్నాడు, ఏమి లేకుండా ఊడ్చివేస్తా అంటాడు భూమి. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవ్వరు లేకుండా మనిషి జాతిని నిర్మూలం చేసేదను అంటాడు. ఎవ్వరిని కూడా ఉంచాను అంటాడు. మనిషి జాతిని మొత్తము నిర్మూలన చేస్తా అంటాడు. అన్నిటికీ కారణము మనుషుడే పాపి. ఆ పాపిగా ఉన్నప్పుడు మన అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారమై ఉంటే ఆయన తన అపారమైన ప్రేమ చేత, ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనను కడిగి పవిత్రపరిచి మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమంటే అందుకనే ఆ సొదొమ పట్టణాలు ఓర్వదగినవిగా ఉంటాయని. అంటే అంత దిగజారిపోయింది అన్నట్టు మనిషి. ఎందుకంటే సొంత తలంపులు, సొంత లాభాల గురించి, సొంత సంతోషాల గురించి ప్రతి ఒక్కటి నాది నాది నాది, మేము 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 అనే భ్రమలోనే బతుకుతున్నాడు. కానీ ఒంటరి అని తెలియదు మనిషి. చనిపోయినప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోతాడు, ఎప్పుడు ఎవరి రారు. మరి పుట్టినప్పుడు ఒంటరిగానే వస్తాం, చనిపోయినప్పుడు ఒంటరిగానే పోతాం. మరి ఎవరో ఇప్పుడు మధ్యలో వచ్చిన నాకు వీళ్ళు నాకు వాళ్ళు అంటే అదంతా వ్యర్థమే. కాబట్టి ఒక్క మనిషిని కూడా ఉంచను అంటున్నాయి. ఎవ్వరూ లేకుండా మనిషి జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ ఉన్నాడు ప్రభువారు. ఎందుకంటే ఇక్కడ మరి నా హస్తమును యూదా వారి మీదను, యెరూషలేము నివాసులందరి మీదను సాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలం చేసేదను. ఎందుకంటే మరి వారు ఆ విధంగా ఏమైనా క్రియలు చేస్తూ ఉంటే దేవుడు హస్తమట వారి మీద నుంచి బయలుదేవత యొక్క భక్తులను శేషించిన వారిని అంట ప్రతిష్ఠితులకు వారిని కూడా అర్చకులను నిర్మూలం చేసేదను అంటున్నాయి. ఎందుకంటే మరి దేవుడు చూస్తూ ఊరుకోడు. సమయము అది ఎంతో లేదు, ఆయన వచ్చారు. అక్కడ సమయం ఉన్నది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండేది నేర్చుకునే విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే ఒక్క మనుషులని ఒక్కరిని కూడా నేను భూమి మీద ఉంచను అని. ఎందుకంటే భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. మేము ఉన్నామని చెప్పుకోవడానికి కూడా అది మనకు సరిపోదు అర్హత. కాబట్టి భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడని రోమపత్రికలో సెలవిస్తున్నారు. అయితే ఇద్దల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మొక్కువారని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును రాజును దాని నామమును బట్టి మొక్కి ప్రమాణం చేయవారిని నేను
నిర్మూలన చేస్తా అంటుంది. ఎందుకంటే మనుషులను దేవుళ్ళుగా చేసుకునేవారు రాజును దాని నామమును బట్టి భక్తి ప్రమాణం చేయవారిని నేను నిర్మూలన చేస్తానంటున్నాను. ఎందుకంటే మనుషులను ఆ దేవుళ్ళుగా మరి ఆరాధించే వారు కూడా ఉన్నారు కాబట్టి అందుకనే రాజును పోల్చి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకనే అదే అంటున్నాడు, మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మొక్కువారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజను దాని నామమును బట్టి మొక్కి ప్రమాణం చేయి వారిని నేను నిర్మూలన చేసేదను అంటున్నాను. అయినా అందరినీ నిర్మూలన చేస్తాడు, ఎవరిని ఉంచను అంటున్నాడు. ఎందుకంటే ఇలాంటి హేయమైన పనులు చేసేవారిని అయినా ఎవరిని కూడా నేను మిగుల్చను, అందరినీ ఊడ్చివేస్తా అంటున్నాడు. కాబట్టి యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయి వారిని నేను నిర్మూలన చేసేదను. ఆయన మాటను ఆయన నడవడిని అనుసరింపక ఉన్నవారిని కదా ఆయన విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసేదను అంటున్నాడు. మరి దేవుడు అన్నమాట నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన మాట తప్పువాడు కాదు, మనుషుడు కాదు. ఆయన సజీవుడైన దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనము జాగ్రత్త గలవారమై ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 7వ వచనంలో ఏమంటున్నాడు, ప్రభువైన యెహోవా దినము సమీపమాయను. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది కాబట్టి మనం జాగ్రత్త గలవారమై ఉండాలి. అందుకని ప్రభువైన యెహోవా దినము సమీపమాయను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండండి. దినము సమీపం అవుతుంది, ఆయన మందిరంలో మౌనంగా ఉండండి ప్రార్థించి అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అందుకనే యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకున్న వారిని అందరినీ నేను శిక్షిస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆ దినము యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను అంట, రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకున్న వారిని అందరినీ నేను శిక్షిస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆ వెరైటీ మనుషులు ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనము దేవుని నామానికి అపకీర్తి తెచ్చే వారిగా ఉండదు. మాటలోనైనా ప్రవర్తనలోనైనా మన జీవితంలో దేనినైనా మరి మొదట ఆయన అధికారంలో ఒప్పుకునే వారిగా ఉండాలి. లేకపోతే మనము ఎక్కడ వెళ్ళినా ఫెయిల్ అయిపోతాం. కాబట్టి మనం ఆయన అనుసరించే వారిగా మాత్రమే ఉండాలని దేవుని నామంలో నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, మనం కాదు. 9వ వచనంలో, మరియు ఇల్లు గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలత్కారంతో నింపువారిని ఆ దినమందు నేను శిక్షించదను. ఎందుకంటే అన్యాయస్తులకు సహాయం చేసే వారిని కూడా నేను శిక్షిస్తా అంటుండు. మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనము గ్రహించే వారిగా ఉండాలి. ఆయన నామానికి మరి మహిమ తెచ్చేవారిగానే ఉండాలి. కానీ మనము ఏ విధమైన వ్యతిరేకమైన కార్యములు మనం చేసేవారిగా ఉండకూడదని మరి మనం తెలుసుకోవాలి. అయితే 12వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారికి వాళ్ళ శిక్షిస్తాడు. మనం ఏం చేసినా నడిచిపోతుందిలే అని మనుషులు అనుకొని ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తే వారిని కూడా నేను శిక్షిస్తాను అంటున్నాడు. ఆయనంట ఆ కాలమున ఆయన దీపములను పట్టుకుంటాడు. ఎందుకంటే దీపములు అంటే ప్రజలే కాబట్టి మరి ఆయన ఆ విధంగా చేస్తానంటున్నాడు. మనుషుడు దాన్ని గ్రహించలేకపోతున్నాడు. 14వ వచనంలో ఏమంటున్నాడు అంటే, యెహోవా దినము సమీపమాయను. యెహోవా దినము సమీపమాయను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వస్తున్నది, ఆలకించుది అంటున్నాడు. ఆలకించండి అని ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దినము వస్తున్నది, పరాక్రమశాలులు మహారోదనము చేయుదురంట. ఎంత బలము గలవారు, ఎంత శూరుడైనా కూడా రోదనం చేస్తారంట, ఏడుస్తారంట. ఆ దినమున మరి ఆ మహాదినం అంట సమీపమైంది అంటుంది.
యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా ఉన్నది, దగ్గర ఉన్నది సమయము. ఆ సమయంలో ఏమైతుంది? శీఘ్రముగా వస్తున్నది కాబట్టి ఆలకించండి, వినండి. ఏ సమయంలో దేవుడు వస్తుందో తెలియదు, ఆలకించండి. యెహోవా దినము వస్తున్నది కాబట్టి పరాక్రమశాలులు మహారోదనము చేయుదురు అని రాయబడి ఉన్నది. ఆ దినము ఉగ్రత దినము, ఆ దినము ఉగ్రత దినము అని దేవుడు సెలవిస్తున్నాడు. శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము అంట. ఏమేమి వస్తాయంట? ఆ దినమంట ఉగ్రత దినం అంట. శ్రమయు ఉపద్రవమును మహానాశనము కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. అతి దినములు మరి మనకు సిద్ధమై ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే కొంతమందిని నేను రక్షిస్తాను అనట్లేదు, ఒక్కరిని కూడా మనుషులను భూమి మీద ఉంచాను, ఊడ్చిపడేస్తా అంటారు. మనం అందులో ఉన్నామని అనుకోకూడదా? ఎందుకంటే ఒకడు నీతివంతుడు లేడు, రక్షించుకున్నటకు మరి ఎవరు సమర్థులు కారు అక్కడ. కాబట్టి ఒక్కరు కూడా లేకుండా ఊడ్చేస్తా అంటున్నాడు. నా భక్తులను మాత్రమే నేను భూమి మీద ఉంచుతాను అంటలేదు, అందరిని ఊడ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, అంధకారము గాఢాంధకారము కమ్ము దినము అట. మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. అది ఆ దినం కొరకు మరి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేవా త్వరగా రండి, త్వరగా రండి అని. కానీ మరి ఇది ఎంతవరకు మరి రక్షణ సువార్తను ప్రకటించే వారిగా ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు. మరి మనం గ్రహించుకోవాలా. యేసుక్రీస్తు నామంలో మరి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించే భారము మన దగ్గర ఉన్నది. కానీ మరి ఆ యొక్క భారాన్ని మనము మరి ఎంతమందికి ప్రకటిస్తుంటున్నాం? ఆ యొక్క సువార్తను, ప్రేమ సువార్తను ప్రకటించే వారిగా ఉన్నాము. ఎందుకంటే రక్షింపబడిన ఆత్మలు సువార్త తెలియని వారు చాలా మంది ఉన్నారు. కానీ మనము ఆయనకు సువార్త ప్రకటించడం లేదు. మరి యేసు ప్రభును త్వరగా రమ్మనడానికి మనకు అధికారం లేదు కదా. రక్షింపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే లోకమందట నా సువార్త ప్రకటింపబడితేనే తర్వాత నేను వస్తా, అప్పటి వరకు నేను రాను అని యేసుప్రభు అక్కడ జనులకు నా సువార్త ప్రకటింపబడును అన్నది. ప్రకటించేవాడు లేకపోతే మరి వాళ్ళకి సువార్త ఎట్లా అంటుంది, మనకి ఎట్లా అందేది, మనం ఎట్లా రక్షింపబడు. మనం కూడా ఆయన సువార్తను ప్రకటిస్తేనే అందరికీ మరి సువార్త ప్రకటించినాకనే అంతము అనేది దేవుడు నిర్ణయిస్తాడు. అంతేగాని అది మన చేతిలో మనం పిలిస్తే రాడు. అది వాడుకకు వాడుకుంటున్నారు అన్నమాట, అంతే తప్ప అంతకంటే మిక్కిలి ఏమి. 16వ వచనంలో ఆ దినము నా ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషయు బాకానాదము వినబడును. ఇప్పుడు వినబడుతూ ఉన్నాయి. దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, కరువులు, భూకంపాలు, అగ్నితో మండుతున్నాయి దేశాలు, కొన్ని దేశాలు. కానీ మరి దీనికి అంతటికి కారణము పాపమే. దీనికి అంతటికి అవిధేయతనే. మరి దేవునికి మరి వ్యతిరేకమైన కార్యాలు చేసినందుకే మరి దేవుడు ఈ విధంగా ఏం కూడా భూమి మీద ఉంచకుండా నేను నాశనం చేస్తా అంటున్నాడు. కానీ మనం గ్రహించేవారిగా ఉండాలా. మరి ఆయన మనలను ఎరిగేవారిగా మనం ఉండాలి. 10 ఏళ్ల సంది 20 ఏళ్ళ నుంచి దేవుని మనం నమ్ముకున్నా కూడా మనము ఆయన మనల్ని ఎరిగే వారిగా మనం ఉండాలి. యేసుప్రభు నాకు తెలిసి నేను ఎప్పటి నుంచో నమ్ముకున్నా అంటే కాదు, నువ్వు ఉన్నావు ఆయన లిస్టులో అని ఆయన ఎరుగుండాలి. ఆ విధంగా మనుషులు తయారు కావాలి. అంతేగాని నేను నమ్ముకున్నా 20 సంవత్సరాలు అయిందంటే నువ్వు ఆయనకు తెలియకపోతే నేను ఆయనకు తెలియకపోతే లాభం. ఆయనకు మనము తెలియబడి ఉండాలా. ఆ రకంగా జీవించే జీవితాలను మరి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి 17వ వచనంలో జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి గనక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోతున్నారు. వారి గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడను అంటుంది. చూడండి, జనులంట యెహోవా దృష్టికి పాపం చేసిరు కాబట్టి ఏమంటున్నాను, నేను వారి మీదకి ఉపద్రవము రప్పిస్తాను అంటున్నాడు. రప్పింపబోతున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు. కన్నులు కూడా గుడ్డివారి అని దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తం అంటే దుమ్ము వలె కారుతుందంట, వారి మాంసము పెంట వలె పారవేయబడను. జరుగుతున్న విపత్తులను చూస్తే ఆ విధంగా మరి మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపవాడు.
చూడండి, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపకపోవును. అగ్ని చేత, రోషాగ్ని చేత భూమి అంతను దహించబడుతున్నాడు. ఆయన రోషము గల దేవుడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని ఆయనని అగ్ని. అందుకని అంటున్నాడు, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పించలేకపోవును అంటున్నాను. రోషాగ్ని చేతన అంతా భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. జాగ్రత్తగా ఉండాలని మరి మనను హెచ్చరిస్తున్నాడేమో దేవుడు. కాబట్టి మనం గ్రహించే వారిగా ఉండాలా. ఎందుకంటే దేవుడే మరి మనలను సృష్టించిన వాడు. ఆయన మనకు ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు కాచిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము గ్రహించే వారిగా ఉండాలి. జెఫన్యా 2:2లో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. జెఫన్యా 2వ అధ్యాయము 2వ వచనంలో, విధి నిర్ణయము కాక మునుపే. చూడండి, ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు దేవుడు. ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఆయన అమలు పరచుటకు, ఆయన మూయడానికి ఆయనకు అధికారం ఉన్నది, దాన్ని తీయడానికి అధికారం ఆయనకు కలదు. కాబట్టి మరి ఏది ఆయనకు అడ్డు అనేది లేదు. అందుకనే దేవుడు మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు 2వ వచనంలో, విధి నిర్ణయము కాక మునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. ఆ దినము రాకముందే కూడి రండి అంటుండ ఆయన. అంటే మరి ఆయన విషయంలో మనము భయభక్తులు కలిగి ఉండాలి. మనుషులకు భయపడాలి అవసరం లేదు. దేవునికి మనము భయపడే వారిగా ఉండాలా. అందుకని ఏమంటున్నాడు, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా అంటున్నాడు. పిలుస్తున్నాడు వాళ్ళ. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. వెతకండి ఇప్పుడన్నా అంటున్నాడు. వినయము గల వారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురేమో. మరి ఆయన ఉగ్రత దినమున మనము దాచబడతామేమో. ఎందుకంటే సాత్వికులై ఉండు అంటున్నాడు ఆయన. అందుకనే మోషేకి ఇచ్చింది ఆ విడుదల. ఆయన సాత్వికుడు అంట మోషే గారు. ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడు అని ఆయన పేరు. అందుకని దేశంలో ఆ సాత్వికులై ఆయన విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడు. మీరు వెతికి వినయము గల వారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. కాబట్టి ఇవి పాటించండి మీరు అంటున్నారు. మనం పాటించే వారిగా ఉండాలి. మనము ఆయన నామానికి మేము తెచ్చేవారిగానే ఉండాలి. కానీ మనము ఆయన సువార్తను మాత్రమే ప్రకటించాలి. ఎక్కడ పోయినా ఆయన ప్రేమను మాత్రమే ప్రకటించాలి. మన హృదయంలో ఒకటి, బయటకు ఒకటి ఉంటే మరి దేవుడు సహించడు, ఒప్పుకోడు. అది 8 ఏళ్ళైనా సరే, 20 ఏళ్ళైనా సరే. కానీ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నిజము పలుకు వాడే ఆయన సన్నిధిని ఉంటాడు. ఎందుకంటే 115వ కీర్తనలు అదే అంటాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని మరి అక్కడ దావీదు మహారాజు రాస్తూ ఉన్నారు. నీ పరిశుద్ధ పట్టణం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు నిజము పలుకువాడే. వాడు ఎట్లుంటాడా, నోటి నాలుకతో కొండములాడాడు. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అతనికి నష్టం కలిగినను మాట తప్పదు. ఈ విధంగా చెప్తూ దేవుడు అందుకని ఆయన నీతిని అనుసరించు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేశంలో స్వాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. వీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదు. వెతకండి ఆయనను అని చెప్తూ ఉన్నారు అని మనం గ్రహించాల. ఎందుకంటే దేవుడు మరి ఇచ్చిన మాటను నెరవేర్చడం సమర్థుడు. కాబట్టి మనము ఆయనకు భయపడే వారిగా ఉండాల. ఎందుకంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగే జీవితాన్ని మనము జీవించాలి తప్ప మనం సొంత నిర్ణయాలతో ఏమీ సాధించలేము. ఎందుకంటే మనము ఆయన సృష్టిలో ఏదాన్నైనా మనం ఆపలేము, ఏదానికి అడ్డు చెప్పలేము. సూర్యచంద్రులను చేసిండవి అవి చక్కగా పాటిస్తున్నాయి. గాలి వీస్తూనే ఉంది. చెట్టు మొలిపిస్తే చెట్టు గడుపులు పండ్లు ఫలాలు ఇస్తూనే ఉన్నాయి.
భూమి పంటలు ఇస్తూనే ఉన్నాయి, కానీ మనమే మన పంటలు పాపముతో పండించుకుంటున్నాం మనలోని. ఎందుకంటే దాని ఫలితము మరణం అని ఎరగక మనుషుడు అవిధేయతతో మనుషుడు వ్యతిరేకంగా దేవునికి చేస్తూ కార్యాలు ఈ ఉగ్రత దినం అందట మనము దాచబడాలంటే వినయము గల వారి నీతిని అనుసరిస్తూ ఉండాలి. అయితే హెజ్కేలు 14:13 ఇక్కడ ఏమంటున్నాడంటే హెజ్కేలు 14:13 నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు రప్పించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును అంటుంది. ఎందుకంటే మరి ఒకరి తర్వాత ఒకరు చేసిన పాపము ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చెప్తున్నాడంటే, నరపుత్రుడా, ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేసేదని అంటున్న వల్ల ఇక్కడ మనుషులను పశువులను కూడా నిర్మూలన చేస్తానంటుంది. మనుషులను మరి అక్కడ కూడా మరి మనుషులను పశువులను ఒకే దగ్గర పెట్టి ప్రభువు మాట్లాడారు. ఎందుకంటే జేపన్య గ్రంథంలో అదే విధంగా అన్నాడు, పశువులనేమి మనుషులనేమి నేను సమూలంగా నాశనం చేస్తానని మరి ఆ విధంగా మాట్లాడి ఉన్నారు. ఇక్కడ కూడా అదే అంటున్నారు, మరి నేను దానికి విరోధనై ఉన్నాను అంటున్నాను. విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారమగు ఆహారం వాళ్ళకి లేకుండా చేస్తానంటున్నాను. లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేస్తాను. అంటే మనుషులకు పశువులకు చాలా దగ్గర సంబంధం ఉందని మరి ప్రభు వారు సెలవిస్తున్నారు. ఇక్కడ 3 వ్యక్తులను కూడా చూపిస్తాడు. 3 పాత భక్తులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. హెజ్కేలులో చూడండి 14వ వచనంలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహును, దానియేలును, యోబు గురించి చెప్తున్నాడు. నోవాహు గురించి చెప్తున్నాడు, దానియేలు గురించి చెప్తూ ఉన్నాడు, యోబు గురించి చెప్తూ ఉన్నాడు. అయితే నోవాహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అంటే ఎవ్వరి రక్షణ వాడే కొనసాగించుకోవాలి. అది ఎందుకంటే నాగలి మీద చేయి పెట్టి వెనకదంట తిరగొద్దు. అందుకనే అంటున్నాడు, ఒకరి ప్రార్థన వాళ్ళకే పనిచేస్తుంది అంటున్నాడు. అందుకని అంటున్నాడు, నోవాహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశంలో వండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే పాఠశాలలు సంచరింపకుండా ఆ దేశము నిర్జీవమై పాడకున్నట్లు నేను దాని మీదికి దుష్టమృగములను రప్పించేదను అంటు. చూడండి, బాటసారలు సంచరింపకుండా చేస్తాడని ఆ దేశము నిర్జీవమై పాడగునట్లు నేను దాని మీదకంట దుష్టమృగములను రప్పిస్తాను అంటున్నాడు. మరి దేవుడు రప్పిస్తున్న దుష్టముగాలు మనమే. అంటే మనుషుడే మృగము. అది కొత్తగా ఏం రావు, మనలో నుంచే మృగము. అందుకని 16వ వచనంలో ఏమంటుంది, ఆ 3 దానిలో నుండినను ఆ దేశము పాడైపోవును. ఆ జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపక జాలకుందురు అంటారు. ఎందుకంటే ఆ కూతుళ్ళను కొడుకులను అయితే వాళ్ళు రక్షించుకోలేరంట, వారిని మాత్రమే. అందుకని ఇక్కడ అన్నాడు 16లో, ఆ 3 దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవు, దేశాన్ని మాత్రం పాడు చేస్తాను. నా జీవము తోడు అంటున్నాడు దేవుడు. వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింప జాలకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మరి ఆయన అంత విసుగు పుట్టించినట్లు మనుషులు దేవునికి అంత రిస్క్ తెప్పించారు. అంతే ఆయన ఎంత వేసారిపోయిండో ప్రభువారు. కాబట్టి మరి ఆయన మనసు తిరిగిన వారు లేరు. అందుకని అంటాడు 15వ కీర్తనలే. మరి దాన్ని గ్రహించుకోవాలి మనం.
యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రార్థించే వారిగా ఉండాలా, ఇతరుల గురించి మనం ప్రార్థించే వారిగా ఉండాలా, ఇతరుల మేలు కోరే వారిగా మనం ఉండాలి. అప్పుడైతే మరి ఆయన దృష్టిలో మనం ఉంటాం. నీ స్వార్థము నా స్వార్థము నేనే, నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటే మరి ఆయన దృష్టిలో మనం ఉండము. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు మన వాక్యము ఆ ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చినట్టేనా. అది నీకు లేకపోతే మరి క్రీస్తులో నాలో ఉండడు కదా. ముఖ్యమైనది ఆయన ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఇట్లయితేనే మనము ఆయన ఒక మాటను నెరవేర్చినట్టు, ఆయన ఆజ్ఞకు లోబడినట్టు, మనము ఆయన దృష్టిలో ఉన్నట్టు. అంతేగాని ఆయన మాటను కాదని మనము మన సొంత నిర్ణయాలతో మాకు మేమే వాళ్ళు ఎవరో తెలియదు అనే విధానంలో మనం అంటే నువ్వెవరో మనమెవరో నేనెవరో తెలియదు ఆయన. అందుకని అంటాడు, మీరెవరో నేను ఎరగను. మండుతున్న అగ్నిగుండంలో పడవేదండి. అక్కడ ఏడుపు పనుగొరుకుడే ఉంటది. అయ్య ఉండడు, అమ్మ ఉండదు, పిల్లే ఉండదు, అక్క ఉండదు, తమ్ముడు ఉండదు, భర్త ఉండదు, భార్య ఉండదు. వరకు వాళ్ళు కాలవలసింది అదన్నట్టు. అందుకనే ఇక్కడ నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలం చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని మళ్ళా 18వ వచనంలో కూడా సెలవిస్తూ ఉన్నాడు. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూల మగుటకై ప్రాణహానికరమగు నంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నారు. నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు అని ఇక్కడ సెలవిస్తుండే ముగ్గురు గురించి. వాళ్ళను మాత్రమే వాళ్ళ యథార్థతను బట్టి వారిని రక్షిస్తా అంటున్నాడు. కానీ ఇతోకలు వెనుక మన కొడుకు, బిడ్డే, కోడలు ఇవన్నీ నాకు అవసరం లేదు. వాళ్ళ యథార్థత ఏ విధంగా ఉందో తెలియదు. వాళ్ళని తీసుకుపోయి మనం వాళ్ళని ఎందుకు రక్షించలేడు. అందుకని అంటున్నాడు నోవాహు అంట దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను ఆ పట్టణంలో ఒకవేళ వాళ్ళు ఉన్నా గాని నా జీవము తోడు అని ప్రమాణం చేస్తున్నాడు దేవుడు. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే, వాళ్ళకు వాళ్ళే ఆ ముగ్గురు వ్యక్తులేనండి. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు అని ఇక్కడ రాయబడి ఉన్నది. అందుకని మరి ఆ మాట మనం వినేవారిగా ఉండాలి. వాళ్ళని రక్షించుకుంటుండ్రు కదా యోబును, దానియేలును, నోవాహును. మరి మనం ఆ విధమైన మనసు కలిగి ఆ విధమైన ప్రేమ కలిగి మనం ఉంటే మనం కూడా రక్షిస్తాడేమో. అందుకనే ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుతురేమో. మారు మనసు ఇప్పుడు 20 ఏళ్ళైనా మారు మనసు లేని జీవితం క్రీస్తులు అవసరమే లేదు. ఆ వేషధరణ మనకు అవసరమే లేదు. అంతే కదా. మారు మనసు లేని 100 మంది కంటే ఒక పాపి రక్షింపబడుట ఆయనకు ఎంతో సంతోషం. దేవుడు సంతోషించాడు. కానీ ఆ పాపి రక్షింపబడటకు మనం సువార్త ప్రకటిస్తేనే కదా పాపి రక్షింపబడేది. అది మనకు మరి దేవుని కొరకై మనం చేసేది ఏమున్నది చెప్పుకొని మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందినం అని చెప్పుకోవడం కదా. అది ప్రభువు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట ముఖముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల ఇట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. అంటే ఇట్టివారు అంటే వారు మరి ఈ యొక్క నోవాహు, దానియేలు, మరి ఈ యోబు అనేవారు ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను, వారికి ఏ అని కలగకుండా నేను చూసుకుంటానని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళను మాత్రం నేను రక్షింపలేను అంటున్నాను. మరి ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం గ్రహించుకునే వారిగా ఉండాలా. ఎందుకంటే సమయము గతించిపోతున్నది, సమయము లేదు. కాబట్టి మనము ఇంకా
నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తే మాత్రము ఏమాత్రం కూడా మిగులకుండా తీసేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మీకా 5వ అధ్యాయము 10వ వచనం. మీకా 5:10లో ఆ దినమున నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తుగా నాశనం చేతును, నీ రథములను మాన్పివేతును. చూడండి, అక్కడ గుర్రములు కూడా లేకుండా చేస్తాను. ఆ దినమున నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనం చేస్తాను అంటున్నాడు. అయితే నీ దేశమందు ఉన్న పట్టణములను నాశనం చేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలం చేతును. అంటే నీతిమంతులు మాత్రమే ఉండాలి. ఇక్కడ ఉన్నారు ముగ్గురు, వారి గురించి జ్ఞాపకం చేసిన దేవుడు. మరి ఏ విధంగా ఉన్నారో, మరి ఎంత తెగింపు జీవితాలను అనుభవించి ఉన్నారో మనం గ్రహించుకోవాలి. అదే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే నీ దేశమందున్న పట్టణములను నాశనం చేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలం చేస్తాడు. చిల్లంగి వారు ఒక్కడు కూడా ఉండకూడదు అంటున్నారు. మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు, నీ చేతి పనికి నీవు మొక్కకూడనట్లు ఎక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనం చేతును అంటున్నారు. ఎందుకంటే అలాంటి మనలో ఉండకూడదు. వేరే వారిలో ఉంటే కూడా మనం తొలగించే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అయితే జకర్యా గ్రంథంలో జకర్యా 13:2 ఏమంటున్నాడు అంటే, ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అంటున్నాడు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము కాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేస్తానంటున్నాడు. అది ఆయన శక్తి. ఎందుకంటే మనకు సమయం ఇచ్చింది, మనం వెళ్ళలేకపోతున్నాం. ఒక జ్వరం వచ్చిన వ్యక్తిని కూడా ప్రార్థన ద్వారా బాగు చేయలేని స్థితి మరి మనుషుల్లో ఉన్నది. ఎందుకంటే మనము చూస్తూ ఉన్నాం కాబట్టి. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని దేవుడు సెలవు. కానీ ఎంతవరకు నెరవేరుతుందో మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే నా అందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప క్రియలు చేస్తాడు అనేసుకోవాలి. మనము మరి క్రీస్తును నమ్మి మా ఉదిగంతం వరకు మీరు సాక్షులై ఉంటారని మరి ఆయన నామంలో అపోస్తులం అని చెప్పుకోవచ్చు. మరి మనం ఏ విధంగా ఎంతవరకు ఉన్నాం మనం గ్రహించుకోవాలి. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అంటారు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపమునకు రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతను, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును అంటారు. ఎవడైనా ఇక ప్రవచనములు పూనుకునే ఎడల వారిని అన్న తల్లిదండ్రులే నువ్వు యెహోవా నామమును అబద్ధము పలుకుచున్నావే అని నీవు ఇకను బ్రతకదగదని వారితో చెప్పుదురు. వాడు ప్రవచనము పలకగా వారిని తన తల్లిదండ్రులే వారిని పొడుచుదురు అని రాయబడ్డది. మరి ఈ విధంగా జరిగే కాలాలు ఉన్నాయేమో. ఎందుకంటే మరి అంటే ఇక్కడ మరి ఈ ప్రవచనాలు అనే విధానము ఇక్కడ మరి యెహోవా నామములను అబద్ధాలు పలుకుతున్నావు, ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారని మరి దేవుడు కల్పిస్తున్నాడు. కాబట్టి మనము మీకా 7లో చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రెండవ వచనం, మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో భక్తుల దేశములు లేకపోయాను అంటున్నాడు. ఆయన అంగరాపుతో దేవుడు మరి ఈ విధంగా మరి ప్రవక్తలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒక్కడనూ లేడు అని ప్రభువు సెలవిస్తున్నారండి. ఎందుకంటే మరి యథార్థత లేదంట, భక్తుడు అసలే లేడు, యథార్థమైన ప్రవర్తన కలిగి లేరు, భక్తులుగా అసలే లేరు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ భక్తుడు దేశంలో లేకపోయాను,
జనులలో యథార్థపరుడు ఒకడునో లేడు, అందరూ ప్రాణాన్ని చేయుటకై కొంచెయుండు వారే అంటుంది. వారు మేలు చేయవాడవడు. క్రీస్తులో ఉంటే మేలు తీస్తే మేలు, తీస్తే ప్రేమ. మరి క్రీస్తులో మనం క్రీస్తు నమ్ముకుని మనం ఏముండాలి? ప్రేమ ఉండాలి. మనం ఆయన భక్తులుగా ఉండాలి. కానీ ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రభు గారు? భక్తుడు దేశంలో ఒక్కడు లేడని ఆయన చెప్తారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తుంది. కానీ మనమేమో నీతిమంతులు, మేము అపోస్తులం అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏముంది? భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు. ఈ ముగ్గురు గురించి సాక్ష్యం అని చెప్పాడు. నోవాహు, దానియేలు, యోబు గురించి చెప్పాడు. మరి ఇక్కడ ఏమంటాడు? జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరూ ప్రాణాన్ని చేయుటకై కొంచెయుడు వారే. ఒకరిని నాశనం కోరుకునే వారే ఉన్నారు క్రైస్తవులలో. అందులో గురించి పక్కన పెడితే క్రీస్తులో ఉన్నవారే ఒకరు నాశాన్ని కోరుకునేవారు ఒకరు ఉన్నారు. నిలువని పొరుగువాన్ని ప్రేమించమంటే ఏది నీ ప్రేమ? ఎందుకంటే ఎప్పుడు గొప్పలు కూడే మనుషులు ఒకరికంటే మేము మించి ఉండాలా, ఒకరికంటే మేము హైలైట్ ఉండాలి. ఇది ఈ లోక భోగేశం అంటారు. లోక భోగేశము. కాబట్టి ఆ విధంగా ఉండకుండా క్రీస్తు ప్రేమను కలిగి ఆ సహోదరుని నిన్నువలని పొరుగు వారిని ప్రేమించు అనే మాటనంట బైబిల్ మొత్తం సంపూర్ణంగా నెరవేర్చినట్టని మరి మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి మరి అందరంట భక్తుడు దేశంలో లేకపోయాను, జనులో యథార్థపడు ఒకడునూ లేడు, అందరూ ప్రాణాన్ని చేయటకై కొంచెయుండు వారే. ఒక ప్రాణం గురించి కొంచెం ఉన్న వాళ్ళే. ఒకడు లేడు యథార్థపరుడు, ఇప్పటికి కాదు ఎప్పటికైనా ఉండదు. ఎందుకంటే అది గతించిపోతుంది. ఎందుకంటే అక్రమం విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమ దళారిపోయింది. ఎక్కడ ఉంది? లేదు. అందుకనే అందరూ ప్రాణాన్ని చేయటకై కొంచెం ఉన్న వారేనట. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వరను వగ్గుతున్నాడు. మరి మనం ఏ విధంగా ఉండాలో గ్రహించుకుందాం. మరి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. వాక్యం దేవుడు దీవించిన కాక ఇచ్చిన సమయాన్ని బట్టి మరి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా ప్రభువా, పొరపాటు మా దోషాలు మన్నించి మమ్మల్ని మేము సరి చేసుకోవాలి ప్రభావ. మేము ఇతరులకు నాయన వెలుగుమయంగా ఉండాలి. ఎందుకంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అతను దీపం వెలిగించి ఎవడు కొంచెం కింద మంచం కింద పెడతాడు. అది బయట వారికి వెలిగించుటకు, లోపడున్న వారికి వెలిగించుటకు దీప స్తంభం మీదనే ఉంటుంది ప్రభా వెలుగు. ఆ వెలుగు నువ్వే. ఆ వెలుగు మాలో నువ్వు నింపి ఆయన మేము కూడా లోకానికి వెలుగు అయ్యింది అనేకులను నా తండ్రి మా ప్రభువా మరి వెలుగు యొద్దకు మేము నడిపించే వారిగా ఉంటారు. సహాయం దయచేసి మొదట మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఆయన మొదట నీ అధికారంలో మేము ఒప్పుకొని ప్రభు అనేకులకు మేము ప్రకటించినప్పుడు సహాయం అనుగ్రహించమని, నాకు ధర నడిపించమని, నిన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని మమ్మల్ని మేము సరి చేసుకుంటారు, నెమరు వేసుకున్న సహాయం దయచేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ సిస్టర్, వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దేవి సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. సాక్ష్యం చెప్పండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్కి వందనాలు. సాక్ష్యం ఏంటంటే వినోద్ విషయంలో, మా బాబు విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం జరిగించిండు. ఎందుకంటే అబ్బాయికి ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాపించినాం, సోషల్ వెల్ఫేర్ది. ఆ ఎగ్జామ్ రాపించినాం కానీ దాంట్లో బాబుకి క్వాలిఫై రాలేదు. 3 phases ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఫేసెస్ లో నాట్ సెలెక్ట్ అని ఇచ్చింది. ఫిబ్రవరిలో ఎప్పుడైతే ఎగ్జామ్ రాసి వచ్చిందో అప్పటి నుంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినాం. నేను కానీ ఇక్కడ సిస్టర్ వాళ్ళకి, క్యాథరిన్ సిస్టర్కి, దీప సిస్టర్కి, వీళ్ళందరికీ చెప్పి ఉన్నాం అన్నమాట. దేవుడి చిత్తం అయితే అక్కడ సీట్ రావాలని. అందరూ ప్రేయర్లో పెడుతున్నారు. ఆంటీ వాళ్ళు, రాధిక ఆంటీ వాళ్ళు కానీ ఇక్కడ శనివారం ఫాస్టింగ్ ప్రేయర్లో అన్ని ప్రార్థనలు పెడుతున్నాం. అయితే బాబు క్వాలిఫై కాలేదని ఫస్ట్ ఫేజ్ లో చెప్పి వచ్చింది, మళ్ళీ సెకండ్ ఫేజ్ లో కూడా క్వాలిఫై కాలేదని వచ్చింది. వచ్చిన తర్వాత ఏంది ప్రభా మరి నీ చిత్తం ఏమైంది ఈ బిడ్డ పట్ల అనుకొని, సరే అనుకొని నెక్స్ట్ ఈ సంవత్సరం 9th, నెక్స్ట్ 10th వస్తాడు అబ్బాయి. 10th వెళ్తాడు అనమాట. అయితే మరి ఈ అబ్బాయికి అయితే క్వాలిఫై కాలేదు, అక్కడికి పంపించాలంటే
చాలా హాస్టల్ తిరిగినాం అన్నమాట. చెప్పిండ్రు ఒకవేళ సీట్లు ఉంటే ఇస్తారు, మీరైతే మీ ప్రయత్నం మీరు చేయనన్నారు. మస్తు హాస్టల్ తిరిగినాం. ఇక్కడ హైదరాబాద్ లో షాద్ నగర్ వెళ్ళొచ్చాము, కొత్తకోట, మదనాపురము, అక్కడ కొత్తకోట సరౌండ్స్ లో ఒక 5-6 హాస్టల్స్ మేము తిరిగినాము. మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళు కూడా తిరిగిండ్రు. తిరిగిన తర్వాత కూడా సీట్లు లేవు లేవు అని చెప్తున్నారు. వాళ్ళు ఉన్నాయి కానీ లేవు అంటున్నారు. ఏమైంది ప్రభా నీ చిత్తం ఏముందని నేనైతే ప్రేర్లో పెడుతున్నా, ప్రభా నీ చిత్తం ఏదైతే అదే జరిగించని. అయితే ఇక్కడ సంగారెడ్డిలో కేవిఫాల్ ఉంది, కేవిఫాల్ చారిసిటీ హాస్టల్ ఉంది. అక్కడ అవకాశం పేద వాళ్ళకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి అవకాశం అని చెప్పారు. అక్కడికి ఒక రోజు వెళ్ళినాము కానీ అక్కడ గర్ల్స్ బాయ్స్ కంబైన్డ్ గా ఉన్నారు. వెళ్ళినాం. దేవా ఇంకా ఒకవేళ నీ మార్గం ఇదే అయితే, మాకైతే చదివించుకునే స్తోమత లేదు. నర్సరీ నుంచి అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లోనే చదివించడానికి దేవుడు కృప చూపించిండు. అయితే ఈ సంవత్సరం చాలా ఇబ్బంది ఉంది. ఫీజు కట్టి చదివించాలంటే చాలా ఇబ్బంది ఉంది అనమాట. రెంట్ కట్టుకోవాలి, ఇంకా చీటీలు ఇక కట్టుకోవాలంటే కట్టడానికి వల్ల అవ్వట్లేదు. ఏం చేయాలి ప్రభా, ఈ 2 సంవత్సరాలు ఎట్టో గట్ట చదివిస్తే బాగుండని నా ఆశ ఉంది. ఈ వచ్చేది 10th లో మరి ఎట్లా మార్కులు ఎట్లా బాగా పాస్ అయితేనే బాగుంటది అని నా ఆశ. అయితే ప్రైవేట్ లో చదివిద్దామని ఇంకా అనుకుంటున్నాను కానీ చదివించే స్తోమత లేదు. అక్కడ కేఫాల్ చారిసిటీ దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగినాం, దేవా ఒకవేళ నువ్వే మాకు ఇక్కడ వేయడం నీ చిత్తం అయితే ఇక్కడ మాకు మార్గం చూపించని ప్రేయర్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా పంపిద్దాంలే అనుకొని ఇంటికి చూసినాం. అక్కడ చూసి ఇంటికి వచ్చేసి ఇంకా అబ్బాయిని పంపిద్దాము, ఎటు హాస్టల్లో మాకు అవకాశం రావట్లేదు అని అనుకొని ఇంకా అన్ని అబ్బాయి కావాల్సిన సామాన్లు అన్ని తెచ్చుకున్నాం. తర్వాత ఏమైంది, దానికంటే ముందు ఒక నెల రోజులకు ముందు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఆయన చెప్పి ఉంచినాం అన్నమాట. ఇట్లా మీకు ఏదన్నా వీలైతే బాబుకు హాస్టల్లో సీట్ వచ్చేటట్టు కొంచెం చూడండి సార్ అని. అక్కడ శరత్ రెడ్డి అని ఒక సార్ ఉంటాడు, ఆ సార్కు చెప్పి ఉన్నాం. చెప్తే సార్ ఏమన్నారు, సరే మీ బాబుకు కావాల్సిన ఎవిడెన్స్ మాకు పెట్టండి, నేను నా ప్రయత్నం నేను చేస్తానన్నాడు. పెట్టిన తర్వాత ఆ సార్ ఏం చేసిండ్రు, ఇక్కడ జడ్చర్లలో పెద్ద మేడం ఉంటది, ఆ మేడంకి బాబు కావాల్సిన ఎవిడెన్స్ అన్ని పెట్టిండ్రు. ఆ మేడం హెడ్ ఆఫీస్ కు మా బాబు పేరు పెట్టింది. ఈ బాబుకు సీట్ కావాలన్నట్లుగా ఆమె మెయిల్ పెట్టింది. మెయిల్ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా ఏదేదో వాళ్ళకు జరిగిన ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ప్రార్థనలో పెడుతున్నా, ప్రభా నా దగ్గర అయితే చదివించే స్తోమత లేదు, ఇక్కడ వేయాలనుకుంటున్నా ప్రభా, నీ చిత్తం అయితే నాకు ఇక్కడ మార్గం తెరువు, ఇక్కడ నీ చిత్తం కాదా అనుకుంటే ఏదో నీ మార్గం ఏదో నాకు బయలుపరచు ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన దేవుడు పదే చూపిస్తున్నాడు, ఈ బాబుని హాస్టల్లో తీసుకెళ్లి వేసినట్టు, ఏ బాబు ఇంకా హాస్టల్లో అక్కడ చదువుతున్నట్టు దేవుడు నాకు చూపిస్తున్నాడు కదా. ఇంకా ప్రభు చిత్తం ఎట్లుంటే అట్లా అని ఇక్కడ సంగారెడ్డి దగ్గర వేయడానికి మేము ఇంకా అనిపించింది. ఇక్కడ మేము ఉన్న ఊర్లో గవర్నమెంట్ హాస్టల్ స్కూల్ ఉంది కానీ అక్కడికి వేద్దామంటే పోయిన సంవత్సరం పిల్లలు 10th అందరికి చాలా మందికి తక్కువ ఉంటే తక్కువలో 320, 319 అట్లా చాలా తక్కువగా మార్కులు వచ్చాయి. ఓన్లీ పాస్ మార్కులే వచ్చినాయి. ఇంకా మిగతా చాలా మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు 10th లో. దేవా మరి నెక్స్ట్ ఇయర్ ఇట్లుంది కదా, నెక్స్ట్ ఇయర్ మరి బాబు 10th, ఈ సంవత్సరం 10th లో చాలా మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు, ఎట్లా ప్రభువా, నాకు చదివించాలని ఆశ ఉంది కానీ నా దగ్గర స్తోమత లేదని దేవునికి అప్పచెప్పి ఇంకా శనివారం బాబుని తీసుకెళ్ళి ఇక్కడ సంగారెడ్డిలో చారిసిటీ హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాము. మాకు శుక్రవారమే ఫోన్ వచ్చింది, మీ బాబుకి ఇక్కడ సీట్ కన్ఫర్మ్ అయింది, మీరు అర్జెంటుగా బాబుని తీసుకొని రండి, అక్కడ జడ్చర్ల జోనల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరు ఒక సైన్ మేడం పెట్టిస్తే అప్పుడు బాబును ఇంకా సీట్ అయితే కన్ఫర్మ్ అయింది, అక్కడ ఆమె సంతకం కావాలని అన్నారు. ఇంకా అప్పుడు నేను అక్కడ పనికి వెళ్ళిన దాన్ని ఎమ్మటే ఇంటికి వచ్చేసి అప్పటికప్పుడు నేను బాబు టీసీ బోనఫైడ్ అన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేడం ఆమె ఒక సోషల్ వెల్ఫేర్ సంబంధించిన పెద్ద మేడం ఆమె ఎక్కువగా పిల్లలకి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిద్దంట హాస్టల్కి. ఆమె మాకు 3 రోజుల దాకా దొరకలేదు. ప్రార్థన చేసుకున్నాము. మంగళవారం రోజు ఆ మేడం దగ్గరికి వెళ్తే దేవుడు కృప వల్ల ఆమె సైన్ చేసి
ఎమ్మెల్యే సంతకం ఆమె సంతకం చేసి ఇంకా మీ బాబుకి అక్కడ సీట్ ఉంది, మీరు అక్కడ వెళ్ళి అక్కడ జాయిన్ చేసుకోవచ్చు అని చెప్పింది. దేవానికి వందనాలు ప్రభు అనుకొని అక్కడికి వెళ్ళి అవన్నీ ఆ మేడం ఏదైతే పేపర్ ఇచ్చిందో ఆ పేపర్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినాం. ఇంకా బాబుని తీసుకున్నారు. ఉన్నాయమ్మ సీట్లు, ఇంకా బాబుని తీసుకుంటాము, ఏం పర్వాలేదు మీరు జాయిన్ చేసి వెళ్ళండి అని చెప్పిండ్రు. దేవానికి వందనాలు ప్రభా, నాకు నా పరిస్థితిని చూసినావు ప్రభా, నీకు వందనాలని. దేవుడు అయితే నా జీవితంలో ఇదైతే గొప్ప కార్యం. ఎందుకంటే చదివించే స్థితి లేదు. వాళ్ళ డాడీ వరకు కూడా ఈ నెలలోనే అక్కడ పని దగ్గర ఉన్న వాళ్ళు సడన్ గా వాళ్ళు వద్దన్నారు. ప్రభా అన్ని ద్వారాలు మూయబడుతున్నాయి అంటే ఏదో ఒక ద్వారం నువ్వు తెరుస్తావన్న నమ్మకంతో నేను దేవునికి ప్రార్థన చేసిన. ఇంకా అందరూ కూడా చేసిండ్రు, సిస్టర్ వాళ్ళు, బ్రదర్స్ వాళ్ళు, ఇక్కడ అజీజ్ నగర్ లో ఉన్న వాళ్ళందరూ చేసిండ్రు. అందరి ప్రార్థన ఆలకించి దేవుడు ఆ బిడ్డకు ఒక చక్కని మార్గం తెరిచిండు. సిఓఈ అది హాస్టల్ సిఓఈ అంటే సోషల్ వెల్ఫేర్ కంటే ఇంకా మంచి క్వాలిఫై ఉన్న హాస్టల్. దాంట్లో అంతా చదువు కానీ అంతా బాగుంటది. అట్లాగా దేవుడు మంచి మార్గం తెరిచి విన్నది పట్ల గొప్ప కార్యం జరిగించిండు. సమస్త మహిమ గంత ప్రభు దేవునికే చెందును గాక. ఇది నేను అసలు ఊహించలేదు ప్రభా. మనుషుల దగ్గరికి ఎంత మంది దగ్గరికి వెళ్ళినా వాళ్ళు లెక్క చేయరు, కానీ జీవంగల దేవా. కొంతమంది ఏమన్నారంటే ఈ బాబు 9th క్లాస్ కాబట్టి కొంచెం సీట్లు చాలా తక్కువగా ఉంటాయమ్మా, మరి చూడండి రోజు రోజుకు క్లాసులు వెనకబడిపోతున్నాయి కదా అని అన్నారు. ఇంకా అనుకున్న నిజమే కదా అనుకొని దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టినాం. ప్రభా అది హాస్టల్ కన్నా గొప్ప దేవుడు నువ్వు ప్రభా. హాస్టల్ గొప్పదై ఉండొచ్చు, దానికన్నా బలవంతుడు నువ్వు ప్రభా. నువ్వు ఏ కార్యం చేస్తావు అది చేయి ప్రభా. నువ్వు నీ చిత్తం ఏదంటే అట్లనే మేము నడిపించబడతామని ప్రార్థనలో పెట్టిన దేవుడు ప్రార్థన ఆలకించి ఆ బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేసిండు. అక్కడ ఇంకా ఇప్పుడు 9th లో జాయిన్ అయ్యిండు. 4 సంవత్సరాల దాకా వాళ్ళ చదువు అంతా, ఎడ్యుకేషన్ మొత్తం, ఫుడ్ కానీ అంతా గవర్నమెంట్ వాళ్ళే చూసుకుంటారు. దేవుడు చేసిన మా గొప్ప కృప, మహాకృప. ఇది నాకైతే నా జీవితంలో చాలా సంతోషం అనిపించింది. అట్లాగే మన్యం బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేసిండ్రు కదా, ఆయన కూడా కొంచెం నార్మల్ గా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన దేవుడు నిలబెట్టిండు. కొంతమందికి అయితే ఆ సిచ్యువేషన్ లో చాలా మందికి చాలా డబ్బులు ఖర్చు అయిన హాస్పిటల్, కానీ దేవుడు కృప వల్ల మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మా అన్నను కూడా, మన్యం బ్రదర్ను కూడా దేవుడు స్వస్థపరిచిండు. ఈ 2 సాక్ష్యాలు దేవుడు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దిలీప్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే అక్క. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప మన అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.